నా జన్మభూమి భూమి భూమి భూమి. ఆహా, నా గొంతు ఎంత అందంగా ప్రతిధ్వనిస్తోంది. అది నా గొంతురా చవటాయ్. మై డియర్ ఫ్రెండ్స్, విదేశీయులు ఒంటి మీద గుడ్డ పేలికి లాంటి డ్రాయర్లు వేసుకుని సముద్రం లోపల కాసేపు ఒడ్డున కాసేపు స్నానం చేస్తుంటారు. దానికి సోపు గాని షాంపూ గాని ఏది అవసరం లేదు. దాని పేరు సన్ బాత్. నేను కూడా అదే స్టైల్లో ఒక కొత్త రకం స్నానాన్ని కనిపెట్టాను. దాని పేరు స్వతంత్ర స్నానం, అంటే ఫ్రీడమ్ బాత్. దానికి కూడా సోపు గాని షాంపూ గాని ఏది అవసరం లేదు. నీళ్లు కూడా అవసరం లేదా? డ్రాయరే అవసరం లేదు. ఏది, అందరూ డ్రాయర్లు విప్పండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలోచించిన ఆశా భంగం. ఈ స్నానం వల్ల మనసు ముందుకి, వయసు వెనక్కి పరిగెత్తి మనమందరం టోటల్ గా పురిటి పాపాయల్లా ఆడుకోవచ్చు. కమాన్, ఎంజాయ్ బేబీస్ డే అవుట్. ఏంటి కూర్చి మావ అలా చూస్తున్నావు? నువ్వు కూడా మాలాగే స్నానం చేయి. ఇప్పుడు కొత్తగా చేసేదేంటి బోడి? నేను ఎప్పుడు అలాగే చేస్తా. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? రా మామా, నువ్వు కూడా వచ్చి మా గ్రూప్ లో జాయిన్ అయిపో. దా, కమాన్. గలగల పాటలలో ఏమి హాయిలే హల, ఆహా ఏమి హాయిలే హల, గలగల పాటలలో ఏమి హాయిలే హల. రేయ్, మన బట్టలు కనిపించట్లేదేంట్రా? అసలు మనం బట్టలు వేసుకునే వచ్చామంటావు మామా? బట్టలు మనం ఇంటికి వెళ్ళేది. ఐడియా ఫ్రీడమ్ వాక్. మై డియర్ ఫ్రెండ్స్, స్వతంత్ర స్నానం ద్వారా మిమ్మల్ని బాల్యావస్థలోకి తీసుకువెళ్ళాను. ఆ విషయం మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రీడమ్ వాక్ అనే కొత్త నడక ద్వారా మిమ్మల్ని రాతీగంలోకి తీసుకువెళ్ళబోతున్నాను. అయితే ఇప్పుడు బట్టలు లేకుండా నడిపిస్తావా? అదేగా మరి కొత్త ప్రాజెక్టు. కమాన్, ఆది మానవులారా, 20వ శతాబ్దంలోకి నడుద్దాం. పదండి. మీరు నడిచెళ్ళిన బట్టలు తీసుకురండి, అందాక నేను ఇక్కడే ఉంటాను. జుంబారే ఆజుంబరే జుంబారే ఆజుంబరే జుంబారే ఆజుంబరే జుంబారే ఆజుంబరే. ఏంట్రా మధ్యలో ఆగిపోయావు? బ్రేకా? బ్రేక్ కాదు మామా, షాక్. అటు చూడండి. గుడిసి మునిగింది. మంచి ఆకలి మీదకు ఉన్నట్టు ఉన్నాయి. ఆశగా ఆకుల వైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ మోడర్న్ డ్రెస్ రా మేకలు తినేసి మన గతేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఫ్రీడమ్ రన్, స్వతంత్ర లగెత్తుడు. పరిగెత్తండి. రోజు 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 రోజా పువ్వా, రోజు 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 పూసే పువ్వే నువ్వే నువ్వా. ఉప్మా రవ్వా, రవ్వ ఇడ్లీలోన నంచుకునే ఉప్మా నువ్వా. చట్నీలోన తిరగ మూత పెట్టిన మిర్చే నువ్వా. రోజు 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 రోజా. ఏమైందిరా నీకు? పొద్దున్నే రక్తరంజన్ పాటలు మొదలెట్టావు ఏంటే? ఈ రోజు జరగబోయే బర్త్డే పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ మనమే. ఏం బాబు, కట్ డ్రైవర్ మీద వద్దాం అనుకుంటున్నావా? కట్ డ్రైవర్ మీద వస్తాను, కట్ చేస్తే హీరోలో వస్తాను. మీరే చూస్తారుగా. బకెట్ ఎక్కడరా? ఎక్కడ బకెట్? పువ్వా పువ్వా లల్లి లాలా రోజా పువ్వా. స్నానానికి బయలుదేరావా ప్రేమ్ నజీరు? అవునరా బెనజీరు. బాత్రూమ్ తలుపు గెడలేదు, జాగ్రత్తగా స్నానం చేయి. నా తొక్కలో తడికేం కాదు, మాకు తెలుసులేవో. ఒరే రైటర్ మామా, నీ జలకాలాటకి రన్నింగ్ కామెంటరీ నేనిస్తాను. ఈ పిచ్చివాడు బకెట్ పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. ఒంటి మీద ఉన్న బట్టలు ఒక్కొక్కటి తీసి దండం మీద వేశాడు. అంతలో ధడాలున్న తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఆంటీ. క్లీన్ బోర్డ్. ఏం కవిశేఖర, నన్ను బట్టలు లేడే, నిన్ను కూడా బట్టలు లేకుండా చూసిందా? లేదు, నిన్ను బట్టలు లేకుండా చూసినామండి. బట్టలు లేకుండా నేను చూసా. ఓరి దౌర్భాగ్యుడా, ముందు వెనక చూసుకోకుండా తలుపు తీసావా? తలుపు తెరిచిన తర్వాత నేను ముందు వెనక చూసా. వీడికి వడదెబ్బ, ఆవిడ దెబ్బ రెండు ఒకేసారి తగిలాయి. ఆ రెండు కుటుంబాలకి నేను మనవని కాదన్న విషయం ఇంకొన్నాళ్ళ పాటు ఎవ్వరికీ తెలియకూడదు. నాకు తెలిసిపోయిందిరా. ఇక మీకు డబ్బే. ఇప్పటిదాకా స్టోరీ స్క్రీన్ పే డైలాగ్స్ అన్ని వినేసావా? ఎంటమే కాదురా, ఈ విషయం అయ్యగారితో చెప్పి మీకు గోరీలు కట్టిస్తా. ఒరేయ్, చెంబుడు నీళ్లతో బే ఆఫ్ బెంగాల్ ని కలుషితం చేసింది కాక మా సీక్రెట్ లీక్ చేస్తానంటావా? నిన్ను ఆగరా.
ముందే పట్టుకుంటావేమో. పట్టుకోవాలి కదా ఆగమంటాను. అయితే పారిపోతాను. ఏమైందండి? ఒక అమ్మాయి చేయి పట్టుకుని పారిపోతున్నాడు సార్. అయితే వాడిని వదలకూడదు, పట్టుకున్నారంట. ఏమైందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి పారిపోతున్నాడు. అమ్మో, ఏం జరిగిందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి మర్డర్ చేసి పారిపోతున్నాడు. మీరు భయపడాల్సిన పని లేదు. 3 నెలల వరకు మాట్లాడలేడు. ఆ తర్వాత మెల్లగా మాట వస్తుంది. మాట్లాడితే భయపడాలి కానీ మాట్లాడకపోతే మేమెందుకు డాక్టర్ భయపడ్డాం? పదండి. ఆ? చూసారా డాక్టర్, ప్రొహిబిషన్ లో మందు కావాలంటున్నాడు. ఆ? క్వార్టర్ బాటిల్ చాలదా? ఫుల్ బాటిల్ కావాలా? ఆ? ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు మందు కొట్టొచ్చు కానీ నువ్వు కొట్టకూడదు కదా డాక్టర్? కరెక్ట్ కరెక్ట్. మంచి మంచి. నో, వీడికి మందే కాదు 3 నెలల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే డాక్టర్. ఇందా ఓ 5 రూపాయలు ఎక్కువ ఇవ్వండి సార్. ఏ ఇక్కడ నుంచి ఒంటరిగా ఉసూరుమంటూ వెళ్ళాలి కదా నువ్వు సార్. హుషారుగా వెళ్ళడానికి ఓ అమ్మాయిని సెటప్ చేయమంటావా? తీసుకో. పో. ఆ. మావయ్య, మావయ్య. నమస్తే మావయ్య. తాతయ్య, తాతయ్య. కాశ్మీర్ బార్డర్ లో కాలు పెట్టావన్నమాట. యానాం బోర్డర్ అయితే మందైనా దొరికేది కదా మామ. బాబు, ఈ బజార్ లో ఇల్లేమైనా అద్దెకి దొరుకుతుందా? ఈ బజార్లోనే కాదు, ఈ ఊళ్ళోనే మీకెవరు ఇళ్ళు అద్దెకెవరు. ఏ అదంతే. మావ, ఇక్కడ అందరి చూపులు ఒక రకంగా ఉన్నాయి. వీడు ఒక్కడి చూపే 2 రకాలుగా ఉంది. వీడిని ఒక చూపు చూద్దాం పద. ఏమా బావున్నావా? ఎవరు నువ్వు? నీ పేరు అప్పటికి కదా? ఎవరు చెప్పాడు? చేతిలో గదుంటే భీముడు, ఫ్లూట్ ఉంటే కృష్ణుడు, ఫేస్ నీలా ఉంటే అబ్బరక తప్పనమాట. నా పేరు బూచి. ఏదో ఒక గోచిలే మావ. హైదరాబాద్ లో మన ఇద్దరం కలిసి ఆవురావురమంటూ పుల్లారెడ్డి స్వీట్స్ తినలా? తెల్లా. నేను ఎప్పుడు హైదరాబాదే పోలా. నేను స్వీట్స్ తిన్నాను, నాకు షుగర్. అబద్ధం ఆడుతున్నాడు చిలిపి బూచి. అబద్ధం కాదు. నా కారం తింటే అల్సరం, పులుపు తింటే జలుబు, ఉప్పు తింటే బీపీ, ఐస్ క్రీమ్ తింటే ఆయాసం, కూల్ డ్రింక్ తాగితే ఉబ్బసం. ఇన్ని గిన్నిస్ బుక్ జబ్బులుండి ఏమీ తినకుండా ఎలా బతుకుతున్నావు మావా? నాకు సిగరెట్ పొగే ఆహారం, అందుకే చేయి రోగం ఉన్నా మానలేకపోతున్నాను. క్షయ మావా, మనకి ఇల్లు దొరికినట్టే. ఎక్కడ్రా? ఇంటి జబ్బులతో ఈ మావ తొందరలోనే ఖాళీ. ఇతని ఇల్లు ఖాళీ. అయ్యా బూచి గారు, ఇంతకు మాకు ఇల్లు అద్దెకి ఎందుకు ఎవరో చెప్తారా? ఎందుకా? మీ మావయ్య మీ పెదనాన్న నీ ఫోటో ఊళ్ళో వాళ్ళందరికీ చూపించి మీకు ఇల్లు ఇచ్చినోడిని నిలువునా నరికి బఫే డిన్నర్ ఏర్పాటు చేస్తామన్నారు. అందువల్ల మీరు వచ్చిన దారినే వెనకెళ్ళడం మంచిది. What nonsense you are talking? మట్టి, దుమ్ము, ధూళి, బహుదూరపు బాటచారి, ఇటు రావో ఒక్కసారి. అందరూ జాగ్రత్తగా వినండి. పంతాలు పౌరుషాలు మీకే కాదు, మీ రక్తం పంచుకు పుట్టిన నాకు ఉన్నాయి. మీ మనవన్న ఒప్పుకుని మీ ఇళ్లలోకి రానిచ్చే వరకు ఈ ఊర్లోనే ఉంటాను, ఈ వీధిలోనే ఉంటాను. ఇదే నా సవాల్. కాదు, చందు సవాల్. ఏమిటి? సిస్టర్, బలరామయ్య గోరికి చందు మీ చెల్లెలు కొడుకు కాదు. ఈవిడ ఎంత రాసుంటది? మీకు తెలుగు చదవడం రాదా సిస్టర్?
ഞാൻ മലയാളി ఓహో తెలుగు చేట అదే దీనికి తిరుగు చూడడం వస్తే నా పీట ఎగిరిపోయేది ఎరా, నీకు బుద్ధుందా? సిస్టర్ కి లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటరియో ఎంత గురువాయూరప్ప రాసింది గురువాయూరప్ప కాదు, బోధూరు కప్పలంటి వెంగళప్ప. నీతో సంసారం చేస్తానంటున్నాడు. సంసరికణమో പക്ഷേ పక్ష ఏంటి, నీ మూడు తలకే పచ్చడి చేసి వచ్చాయి, ఇద్దరం లేచిపోదామని రాశాడు. జస్ట్ మినిట్ యో ఈ చేతి దెబ్బతో వీడి చీటీ చిరిగిపోయింది. എന്ത ചാട്ടെ എന്താ പറയും ഞാൻ സംസാരിക്കണമോ ഒരു സ്വാഭാവികமான സ്വപ്നം കാണണം